దేవుడు నీకు చూపించిన దర్శనాన్ని మర్చిపోబాకు. నువ్వు మొట్టమొదట ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిని విడిచిపెట్టబాక. రెన్యూల్ చేసుకో, మళ్ళీ నిన్ను నువ్వే మళ్ళీ పరిశుద్ధపరచుకో, శుద్ధి చేసుకో, పవిత్రపరచుకో. పోగొట్టుకునే దాన్ని సంపాదించుకో. ఏది పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేసుకుని దాన్ని మళ్ళీ అది దొరికిన దాకా దాన్ని వెతుకు. ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని వెతుకు. కొంతమందికి దర్శనం లేదు, పిలుపు లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అసలు. అపోస్తలుల కార్యంలో అపోలో అనే పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. మీరు రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మను పొందినారా అని అడిగాడు. అది ఉన్న సంగతే మాకు తెలియదండి. ఏమన్నాడా? అసలు పరిశుద్ధాత్మను ఉన్న సంగతే మాకు తెలియదు అన్నాడు. దర్శనం సంగతి దేవుడిగా. ఈ అపోలో పాస్టర్ గారు తన ఆత్మలో తీవ్రత కలిగి సేవ చేస్తూ అసలు పరిశుద్ధాత్మను ఉన్న సంగతి తెలియదు ఆయనకి. ఈ దర్శనానికి ఈ వాక్యానికి ఏమి లింక్ అంటే, వాళ్ళు దర్శనాన్ని మర్చిపోయినారు, అసలు పరిశుద్ధాత్మ సంగతి తెలియదు, మళ్ళీ సేవ చేస్తున్నారు. యోహాను బాప్తిసం వరకు ఉపదేశాన్ని పొంది, అర్థమైందా? వాళ్ళకి ఏం లేదంటే పరిశుద్ధాత్మలు ఉన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకి. కొంతమందికి దర్శనమే లేదు, కొంతమందికి పరిశుద్ధాత్మే లేదు, అది ఉన్న సంగతి కూడా తెలియదు. అర్థమవుతుందా? దర్శనాన్ని మర్చిపోతే ఈ వలన ఎంతో మంది మీ కుటుంబం కానీ, నువ్వు అడుగుపెట్టిన స్థలం కానీ, వాటిలన్నిటిని నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది. వాక్యం చెప్తుంది ఆ విధంగా. దర్శనం కమనీయమైన ముఖ దర్శనం కనులారా చూడాలని లేదా? దాన్ని మర్చిపోతారా? దాన్ని మర్చిపోతారా? మీరు దర్శనాన్ని మర్చిపోతారా? పిలిస్తే దేవుడు దర్శించి పనిస్తాడు కదా, దాన్ని మర్చిపోతారా? దర్శిస్తే నేను ఉన్నతమని ఎంత స్థితిలో పెడతాడు నీకు ముందుగానే చెప్తాడు కదా, అది మర్చిపోతావా? నీకు ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోతావా నువ్వు? మన జ్ఞానాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మనకున్న గిఫ్ట్లను బట్టి కాదు వాటిని తెలియజేసేది దేవుడు. మర్మములు తెలియజే దేవుడు ఉన్నాడే, ఆయన మనకు తెలియజేస్తాడు. అది అలా తెలియజేయటం వల్ల అనేకులు చనిపోకుండా కాపాడబడతారు. చచ్చి కూర్చుని మీలో ఎంతోమంది దర్శనాలు కలిగినారు, కలలుగన్నారు. అవన్నిటినీ దేవుడు నెరవేర్చాలంటే వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మీకు దేవుడు ఏమిచ్చాడు? మీకు ఏ దర్శనం చెప్పాడు? దేవుడు మిమ్మల్ని ఏం చేస్తానని చెప్పాడు? దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పెడతానన్నాడు? దేవుడు నిన్ను ఏం చేయాలనుకుని ఆయన ఉద్దేశించాడు? నీకేం చూపించాడు? నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు అవన్నీ నెరవేర్చును గాక.